యేసుక్రీస్తు వారు ఏమన్నారనంటే, తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చేటప్పుడు ఒక మనిషి తాను ఏమని అనుకుంటాడనంటే, నా అంత నీతిమంతుడు ఇంకెవడు లేడు, ఎంత పాప ఇలాంటోడు ఏంటి నా ముందు నిలబడ్డాడు అని అనుకుంటాడంటే. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారనంటే, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసి అప్పుడు ఎదుటివాడిని నీ కంట్లో నలుసుంది అని చెప్పు అనట్లేదండి. ఏమని అంటున్నాడనంటే, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయటకు నీకు తేటగా కనబడను. అంటే నాలో ఉన్న దూలాన్ని నేను ఎందుకు తీసుకోవాలనంటే, నీలో బోల్డ్ అని తప్పులు ఉన్నాయి అని చెప్పడం కోసం కాదు, నీలో ఉన్న వాటిని సరిచేయడం కోసం. అప్పుడు నీకు తేటగా కనబడుతుంది. మనం ప్రార్థన చేసుకుని అన్నం తింటుంటాం, మన ముందు ఎవడో ప్రార్థన చేసుకోలేదు అనుకోండి, ఆయన ప్రార్థనే చేసుకోడు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నందుకు సంతోషం. అప్పుడు నువ్వేం చేయాలి ఆ బ్రదర్ని వీలైతే నువ్వు కొంచెం సహాయం చేసి, బ్రదరు మనకు అన్నం ఇస్తుంది దేవుడు కాబట్టి మీరు ప్రార్థన చేసుకుంటే ఇంకా బాగుంటుందండి, ప్రేమతో చెప్పి స్వీకరిస్తాడు. అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు అంటే అందరికీ గాసిప్ చేయడానికే ఇష్టపడతాం తప్ప ఆత్మీయంగా సహాయం చేయడానికి ఇష్టపడం. ప్రేమ ఏం చేస్తుంది అంటే ఆత్మీయంగా బ్రతుకున్నట్లుగా చేస్తుంది, తప్పులు ఎంచదు.